ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. My name is Arun Kumar. నేను హెడ్ మాస్టర్ జెపీ హై స్కూల్ ఏల్పురం గురిపాల మండలంలో పనిచేస్తున్నాను హెడ్ మాస్టర్గా, మరియు డిఎస్ఓ చిత్తూరుగా ఇన్ఛార్జ్గా కూడా పనిచేస్తున్నాను. ఈరోజు పీసీఆర్ గవర్నమెంట్ హై స్కూల్లో జిల్లా స్థాయి సెమినార్ ఒకటి జరుగుతూ ఉంది. క్వాంటమ్ ఎరా బిగిన్స్, పొటెన్షియల్స్ అండ్ ఛాలెంజెస్ అనేటువంటి టాపిక్ మీద ఒక సెమినార్, జిల్లా స్థాయి సెమినార్ జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమం అనేటువంటిది గత 2 రోజులు అంటే షార్ట్ టర్మ్లో పిల్లలకి మేము ఇంటిమేషన్ ఇచ్చినా కానీ చాలామంది సైన్స్ ఉపాధ్యాయులు మంచి ఆసక్తి కనపరిచి పిల్లలను ప్రిపేర్ చేసి ఈరోజు తీసుకొని రావడం జరిగింది. దాదాపుగా 20 టీములు పాల్గొనడం జరిగింది. దీనికి జడ్జెస్గా సీతమ్స్ ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి మనం అసిస్టెంట్ ప్రొఫెసర్స్ని జడ్జెస్గా తీసుకున్నాం. సో వీరు ఈరోజు జరిగేటువంటి ఈ సెమినార్లో ప్రతి జట్టు కూడా 6 నిమిషాలు వాళ్ళ యొక్క సెమినార్ను ప్రదర్శించడం జరుగుతుంది. దీంట్లో వాళ్ళు ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్నే మాట్లాడాలి. 6 నిమిషాల వ్యవధిలో పిల్లలు వాళ్ళు ఓన్లీ ఇంగ్లీష్లోనే వాళ్ళు తెచ్చిన చార్ట్స్ కావచ్చు, లేదా 3D మోడల్స్ కావచ్చు, లేదా పీపీటీని ప్రజెంట్ చేస్తూ వాళ్ళ ఈ అంశాన్ని గురించి జడ్జెస్ ముందు ఎక్స్ప్లెయిన్ చేయాలి. చివరి 2 నిమిషాల్లో జడ్జెస్ ఒక 3 ప్రశ్నలు వాళ్ళు అడగడం జరుగుతుంది. కనీసం 2 ప్రశ్నలకు వాళ్ళు సమాధానం ఇవ్వాలి. సో జడ్జెస్కి ఏ అంశాలకు సంబంధించి ఎన్ని మార్క్స్ అని వివరణ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఉండేటువంటి బెస్ట్ అంటే జిల్లా మొత్తం మీద మనము ఒక 2 విద్యార్థుల్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ 2 విద్యార్థుల్ని రేపు రాష్ట్రంలో అంటే విజయవాడలో జరగబోయేటువంటి రాష్ట్ర స్థాయి సెమినార్ ప్రదర్శనకి మన జిల్లా నుంచి ఈరోజు ఈవినింగ్ పంపడం జరుగుతుంది. అక్కడ సెలెక్ట్ కానీ అయినారనంటే వాళ్ళు బెంగళూరులోని విఐటిఎం అంటే విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్, అక్కడ రాష్ట్ర స్థాయిలో కానీ మన విద్యార్థులు సెలెక్ట్ అయినట్లయితే ఆ 2 విద్యార్థులు బెంగళూరులో ఉండేటువంటి విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రదర్శనలకి రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ మంది టీచర్లు పిల్లలను తయారు చేసి పిల్లల్లో సైన్స్ పట్ల ఉండేటువంటి అభిరుచిని ఇంకా మెరుగ్గా చేయాలని చేస్తారని ఆశిస్తూ అందరికీ మరొకసారి